ఎదుటివారు ఎలాంటి వారనేది మీకు అనవసరం. మీతో మంచిగా ఉంటున్నారా లేదా అనేదే ముఖ్యం. ఎదుటివారిలో తప్పులు వెతికేవారు ఎప్పుడూ మనశ్శాంతిగా ఉండలేరు. ఎప్పటికీ ఎన్నటికీ ఎదుటివారిని ప్రేమించలేరు. అలాగే వారి ప్రేమను కూడా పొందలేరు. బాధలు కష్టాలనేవి ఈ జీవితంలో సహజం. ఈ భూమి మీద పుట్టిన భగవంతుడైనా వాటిని అనుభవించకుండా ఉండలేడు. అందుకే మనసును బాధలపై ఉంచకుండా వాటికి పరిష్కారాన్ని ఆలోచించడంపై ఉంచాలి. ఈ రెండు పదాలను యథా మనసులో నిత్యం స్మరిస్తూ ఉండు. ఇవి నీ జీవితాన్ని సమూలంగా మార్చేస్తాయి. అవి: 1. చేయగలననే ఆత్మవిశ్వాసం. నాకు అంతా సాధ్యమవుతుంది, నేను దీన్ని ఎలాగైనా చేస్తాను అనే దృఢమైన వాంఛ. ఈ రెండిటిని మనసులో నిత్యం రగుల్చుకుంటూ ఉండు. నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు దాన్ని జాగ్రత్తగా వినియోగించుకుంటే అది మీకు ఆపద కాలంలో మిత్రుడిలాగా సహాయపడుతుంది. అదే డబ్బును విచ్చలవిడిగా వాడితే అది మీ జీవితంతో ఆడుకుంటుంది. ఓర్పు లేని సంసారం, పొదుపు లేని జీతం, అదుపులో లేని జీవితం గాలిలో దీపం లాంటివి. జీవితంలో సగం సమస్యలు సంపాదన సరిపోకపోవడం వల్లే వస్తాయని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది కొంతవరకు నిజమేమో కానీ జీవితంలో సంతృప్తి లేకపోవడమే అన్ని సమస్యలకు కారణం. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనస్సు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారే జీవితంలో అదృష్టవంతులు. వీళ్ళే నిజమైన సంపన్నులు. మనం ఎదుటివారికి చేసే చిన్న సహాయం వల్ల ఈ ప్రపంచమేమీ మారిపోకపోవచ్చు, కానీ ఆ సాయం పొందిన వారి ప్రపంచం ఖచ్చితంగా మారుతుంది. వారి ప్రపంచంలో మీ స్థానం ప్రత్యేకంగా మిగులుతుంది. ఉద్యోగం లేని మగాడికి, పిల్లలు లేని ఆడదానికి, వృద్ధాశ్రమంలో వదిలివేయబడిన వృద్ధునికి మాత్రమే జీవితం అంటే ఏంటో పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో ఎదగడానికి ఈ 7 విషయాలను తప్పకుండా గుర్తుంచుకోవాలి. నీకున్న దాంట్లోనే ఇతరులకు చిరు సహాయం చేయడం, ఓటమిలో కృంగిపోకుండా ఓడిపోయినా తిరిగి మళ్ళీ ప్రయత్నించడం, పేదరికంలో కూడా నిజాయితీగా ఉండడం, మాట తీరులో సరళత్వాన్ని ప్రదర్శించడం, కోపంలో కూడా సహనాన్ని కోల్పోకుండా ఉండడం, జీవితంలో అనుకోని ఎన్ని కష్టాలొచ్చినా సరే వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలగడం, ప్రతి మనిషిని గౌరవించి మాట్లాడడం. ఈ 7 సూత్రాలను జీవితంలో ఎవరైతే పాటిస్తారో వారు ఖచ్చితంగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. గొడ్డలి బలమైనదే కావచ్చు, కానీ దానితో వెంట్రుకలను కట్ చేయలేము. బ్లేడు పదునైనదే కానీ దానితో చెట్లను నరకలేము. అందరిలోనూ ఖచ్చితంగా ఏదో ఒక సామర్థ్యం ఉంటుంది, కానీ అది ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని అర్థం చేసుకున్నవాడు ఎవరినీ తక్కువగా అంచనా వేయడు. మనిషి మరణించేంతవరకు ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉన్నంతవరకు ఏదో ఒక అవసరం ఖచ్చితంగా ఉంటుంది. జీవితంలో ఈ అవసరాలే మనల్ని నడిపిస్తాయి. మనం నడిచే దారులే మనమేంటో నిర్ణయిస్తాయి. గమ్యం ఎప్పుడు నీ గుమ్మం ముందు వచ్చి నిలబడదు. నువ్వే దానికోసం పోరాడాలి. అలసిపోయేంత వరకు కాదు, దాన్ని నీ జీవితంలో అందిపుచ్చుకునేంత వరకు. కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వగలిగిన వారే నీకు ఆదర్శం కావాలి. ఆపదలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేయగలిగిన వారే నీకు స్ఫూర్తిగా మారాలి. నేను అనే 2 అక్షరాల త్రాసులో అహంకారం, ఆత్మాభిమానం అనే రెండిటిని సమానంగా బ్యాలెన్స్ చేయాలి. ఆ రెండిటిలో ఏది తగ్గినా మరో దానికి విలువ లేకుండా పోతుంది. రేపటి కోసం మనం కష్టపడుతున్నాం, రేపటి కోసం మనం దాచుకుంటున్నాం. అన్నీ రేపటి కోసం చేస్తుంటే మరి ఈరోజు ఏం చేస్తాం? ఒకవేళ అసలు రేపంటూ నువ్వు ఉండకపోతే ఇప్పుడు నీ కళ్ళ ముందున్న జీవితాన్ని కూడా కోల్పోతావు. అందుకే ఈ సమయం ఎంతో విలువైనది. అందుకే కళ్ళ ముందున్న కాలాన్ని నిర్లక్ష్యం చేయకండి. వర్తమానంలో జీవించడం నేర్చుకోండి. దాన్ని అద్భుతంగా అనుభవించండి. గతమన్నది లేకపోతే గమ్యం ఎక్కడిది? జీవితంలో బాధ్యత అన్నది లేకపోతే బ్రతుక్కి ప్రయోజనం ఏముంది? సాధారణంగానే అందరిలాగా పుడతాం, అందరిలాగా చచ్చిపోతాం. నీకంటూ విలువ ఏముంది? అందుకే జీవితంలో నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి. అది నువ్వు చచ్చినా నలుగురు మెచ్చేలాగా ఉండాలి. నీ ఆశయాలతో నలుగురిని ముందుకి నడిపించేలా ఉండాలి. జీవితం అంటేనే యుద్ధం. ప్రతి నిమిషం జీవన మరణ పోరాటం. గెలుపు ఓటములు దానిలో ఒక భాగం మాత్రమే.
ఈర్ష్య అధికంగా కలవాడు, తన మీద తాను జాలిపడేవాడు, ఎంత చేసినా తృప్తి లేనివాడు, అధికంగా కోపం ఉన్నవాడు, అన్నిటినీ అనుమానించేవాడు, అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడేవాడు. ఈ 6 మంది ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటారు. నీతో అవసరం ఉందంటే ప్రశంసిస్తూ, నీతో అవసరం లేనప్పుడు నిన్ను విమర్శిస్తూ ఉండేవారిని నీ జీవితంలో ఎప్పటికీ ఎన్నటికీ నమ్మకు. నువ్వు గెలుస్తూ ఉంటే నీ నీడతో కరచాలనం చేయడానికి కూడా జనాలు పరిగెడతారు. అదే ఓడిపోతే ఎవరు కూడా నీ చుట్టుపక్కల కనిపించరు. ఇదే ఈ లోకం తీరు. నిన్ను ఇష్టపడే వాళ్ళను వాడుకోవద్దు, నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు, నిన్ను నమ్మిన వాళ్ళను అసలు మోసం చేయవద్దు, నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను మర్చిపోవద్దు. మన వలన ఒకరు సంతోషంగా ఉన్నారు అంటే అది మన వ్యక్తిత్వం. మన వలన ఒకరు బాధపడుతున్నారంటే అదే మన గుణం. మనిషిని భౌతికంగా చంపడానికి ఒక ఆయుధం కావాలి, అదే మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవరిని మాటలతో నొప్పించకండి. తామరాకు మీద ఎన్ని నీళ్లు పోసినా ఒక్క చుక్క కూడా నిలవదు. సముద్రపు ఒడ్డున ఎంతలా పేరు రాసినా చెరిగిపోకుండా అస్సలు ఉండదు. మనమంటే ఇష్టం లేని వ్యక్తిపై ఎంత ప్రేమ చూపించినా ఏమాత్రం లాభం ఉండదు. ఎదుటివారు మారాలి అని కానీ, వారిని మార్చాలి అని కానీ ఎప్పుడూ ఎన్నడూ ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్లకు ఏమీ గుచ్చుకోకుండా ఉండాలి అంటే మనమే చెప్పులు వేసుకుంటాం, కానీ రోడ్డంతా తివాచీ పర్వం కదా. కళ్ళ ముందున్న వాస్తవాన్ని అంగీకరించలేని అహం నయం కాని భయంకరమైన రోగం లాంటిది. 1 సంవత్సరం పాటు బోధిస్తే ఎద్దు కూడా మర్మాలను తెలుసుకుని నడుచుకుంటుంది, కానీ 30 సంవత్సరాలు నేర్చినప్పటికీ మూర్ఖుడు వేటిని తెలుసుకోలేడు. ఒక మంచి పుస్తకం, ఒక మంచి వ్యక్తి అంత త్వరగా అర్థం కారు, లోతుగా చదవాల్సిందే. భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని లెక్క పెట్టేవాడు ఎప్పుడూ విజయాన్ని సాధించలేడు. సత్యమని, మంచిదని నీవు అర్థం చేసుకున్న దానిని తక్షణమే ఆచరించు. ఏదో ఒకటన్నా అవుతుంది. నీది కాని రోజు మౌనంగా ఉండు, నీదైన రోజున వినయంగా ఉండు. అప్పుడే నువ్వు జీవించినంతకాలం నీ విలువ పెరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ప్రతి క్షణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. దానిని అంచనా వేసిన వాడే జీవితంలో విజయాన్ని సాధించగలుగుతాడు. కోల్పోవడంలో ఉన్న బాధను తెలిసిన వారు ఇతరుల నుంచి దోచుకోరు. ఇవ్వడంలో ఉన్న ఆనందం తెలిసిన వారు తమ వద్ద ఉన్నది దాచుకోరు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కొక్క అనుభవాన్ని నేర్పిస్తుంది. ఎక్కువ కాలం జీవించాలి అనుకుంటే సగం తినండి, 2 రెట్లు నడవండి, 3 రెట్లు నవ్వండి, లెక్కలేనంత ప్రేమను పంచండి.